ప్రపంచ ప్రజలందరి చేత ప్రశంసించబడే భరతమాత నీకు నమస్కారం. సకల ఖనిజాలతో, సకల జీవనదులతో ఎంతో పేరు ప్రతిష్టలు పొంది కాశ్మీరాన్నే కిరీటంగా ధరించినటువంటి ఓ భరతమాత నీకు నమస్కారం అనేటువంటి రకరకాల అర్థాలతో, ప్రశంసలతో ఉన్నటువంటి ఆ యొక్క తెలుగు పాటను తుంబలి శివాజీ గారు అనేటువంటి ఒక మహాకవి అది రచించగా దాన్ని నేను పాడటం జరిగింది. ప్రవీణ్ అన్న ఆయన మ్యూజిక్ దానికి కంపోజ్ చేశారు. సో ఈ పాటను మీకు వినిపిస్తాను. మీకు అక్కడ లిరిక్స్ వస్తూ ఉంటాయి. ఆ కరోకే ట్రాక్ ఇదే మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. నేను పాడిన పాటను మీరందరూ కూడా పాడతారని ఆశిస్తాను. మరి పాడతారా అందరూ నెక్స్ట్ ఇయర్?
థ్యాంక్ యూ. మీ అందరికీ నా శుభాశీస్సులు. పిల్లలందరికీ మంచి పాటను ఎప్పుడు కూడా ఒక పాట అయినా సరే సంవత్సరానికి నేర్చుకోవాలని అనుకోండి. దేశభక్తి గీతం ఇది. ఈరోజు అమెరికాలో కూడా ఇంగ్లీషులో పుట్టినటువంటి మన పిల్లలందరూ కూడా ఈ భాషలో ఉన్న ఈ పాటను నేర్చుకుంటున్నారు. మనం ఎక్కడెక్కడ ఒత్తులు పలకాలి, అర్థాన్ని అర్థం మారిపోతుంటుంది. మీరు పదాన్ని సరిగా పలకనట్లయితే తెలుగు భాషను చక్కగా నేర్చుకోవాలి, పలకాలి అనుకుంటే ఇలాంటి పాటలు మీరు పాడటం నేర్చుకోవాలి. కాస్త కష్టంగా ఉంటుంది, కానీ మీకు ఎక్కడైనా కాంపిటీషన్స్లో కానీ ఎవరి ముందైనా ఒక కమిషనర్ దగ్గర, కలెక్టర్ దగ్గర, ఎవరి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర పాడి వినిపిస్తే ఈ పాట మీకు మంచి అమోఘమైనటువంటి ప్రశంసలు అందుతాయని మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను దీవిస్తూ నేను మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.